సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 16వ అధ్యాయం 13-15 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాం. 13, 14, 15 ఈ 3 శ్లోకాలు ఒకటిగా వీటిలో ప్రవచించబడింది. ఆశాపాశ శతైర్బద్ధ. ఆశాపాశ శతైర్బద్ధ అంటే భౌతిక జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనుషుడు బద్ధ జీవితంలో ఇంకా కావాలి, ఇంకా కావాలి. నేనేదో సాధించాలి. ఈ సాధించింది సరిపోదు అనేటువంటి ఆలోచనలో ఉంటాడో, ఆ ఆలోచనలో ఉన్నంత కాలం కూడాను ఈ భౌతిక బంధనాల్లో మరింత చిక్కుకుంటారు. కృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. అతను నా జీవితంలో నా స్వతంత్రతని ఆస్వాదించడానికి, అనుభవించడానికి ఈ భౌతిక ప్రపంచాన్ని ఇచ్చాడు. కానీ నేను చేసే కార్యక్రమాలను బట్టి నేను కర్మబంధనంలో చిక్కుకుంటున్నాను. కొంచెమైనా భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలి, భౌతిక ప్రపంచంలోని స్థితులని ఆనందించాలి అనేటువంటి కోరిక ఉన్నట్టయితే నేను మరో శరీరాన్ని స్వీకరించాలి. ఇది ప్రకృతి ధర్మము. మనమంతా కూడా ఎప్పుడైతే భౌతికమైనటువంటి కోరికల నుంచి ముక్తులమవుతామో, ఈ భౌతిక కోరికల నుంచి విముక్తులమవుతామో దాన్ని ముక్తి అన్నారు. ముక్తి యోగానికి సరైన నిర్వచనం ఏమిటి అంటే భక్తి యోగంలో స్థిరపడి ఉండడం. ఇక్కడ మన కోరికలన్నింటినీ కూడా వదులుచుకోవడము అంటే ఏమిటి? భౌతికమైన కోరికల్ని వదులుచుకోవడము అంటే భగవంతుడైన కృష్ణుడి సేవలో ఉండే కోరికను కూడా వదులుకోవడం కాదు. నిజానికి భగవత్ సేవలో నిమగ్నమై ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి కోరిక. స్వచ్ఛమైనటువంటి, నిజమైనటువంటి, స్వాభావికమైనటువంటి కోరిక. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాసి. కృష్ణుడి సేవలో నిమగ్నమవ్వాలి అనే కోరిక కాకుండా ఇంకే విధమైన కోరిక ఉన్నా కూడాను అది తాత్కాలికమైనది, భౌతికమైనది. కానీ కృష్ణుడి సేవలో ఉండాలని కోరుకోవడము, ఆ సేవలో నిమగ్నమవడము, కృష్ణ చైతన్య మార్గంలో జీవించడం. ఎప్పుడైతే మన కోరికలన్నీ కూడా కృష్ణుడి సేవలో నిమగ్నం అవ్వాలి, రకరకాల సేవల్లో నిమగ్నం అవ్వాలి అని మన కోరికలు ఉంటాయో, అవన్నీ కూడాను శుద్ధమైనవి కాబట్టి మనము కోరికలు లేని వాళ్ళతో సమానమవుతాం. కోరికలు లేకుండా మనం ఉండలేము. కోరికల్ని త్యజించడం అనేది సాధ్యం కాదు. ఎందుకనంటే అది ప్రకృతి ధర్మము. కోరికలు ఉండడం అనేటువంటిది ప్రకృతి ధర్మము. సహజంగా ఉంటాయి. కానీ బద్ధ జీవితంలో ఉన్నప్పుడు ఆ కోరికలు అనేటువంటివి ఏమంటారు దాన్ని మిస్‌యూజ్ చేయడము. నిరుపయోగిస్తున్నాం. వాటిని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. మన కోరిక అనేటువంటి దేని మీద నిమగ్నం అవ్వాలి? భగవంతుని సేవ మీద నిమగ్నం అవ్వాలి. కానీ మనం బద్ధ జీవితంలో ఉన్నప్పుడు ఆ కోరికలను ఇంద్రియ తృప్తి వైపు మళ్లిస్తూ ఉంటాం. అది బద్ధ జీవితంలో ఉన్నటువంటి పెద్ద లోపం. భక్తి అనే దానికి అర్థాన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాము. అన్యాభిలాషిత శూన్యం. దీంట్లో అది భక్తి రసామృత సింధులో చెప్తారు ఈ విషయం. రూపగోస్వామి చెప్తారు ఇది. అన్యాభిలాషిత శూన్యం. శూన్యము అంటే శూన్యము, సున్నా.
శూన్యంలో ఉండడము, శూన్యం ఏ కోరికలు లేకుండా ఉండడం అంటే నిర్వాణమైన స్థితి అని చెప్తారు. నిర్వాణము. ఈ నిర్వాణ స్థితిని బౌద్ధ తత్వము, బుద్ధుల సిద్ధాంతము నిర్వాణం. ఏమని చెప్తారు? అహింస పరమో ధర్మః. చివరికి పొందాల్సింది ఏమిటి? బౌద్ధ మతం ప్రకారంగా నిర్వాణ అంటే ఏ కోరికలు లేకుండా ఉండడం. అది బౌద్ధుల యొక్క సిద్ధాంతం. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే కోరికలు ఉండడం మూలంగా కదా మనం ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకుంటున్నాము. అందుకని కోరికలన్నీ కూడా శూన్యం చేసేద్దాం. ఏ కోరిక ఉండకుండా. అప్పుడు ఈ వేదన, ఆనందము అనేటువంటివి ఉండవు. కోరిక లేకుండా నిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోవడమే బౌద్ధ మతం యొక్క లక్ష్యం. కానీ అది సాధ్యమయ్యే విషయమేనా? కాదు అని శాస్త్రం చెబుతోంది. ఎందుకని? జీవుడి యొక్క సహజ సిద్ధమైన స్థితి, గుణాలు, ధర్మాలు అని మనం చెప్పుకుంటామే. ధర్మము అంటే ఒక వస్తువులో అంతర్లీనంగా ఉండేటువంటి స్వభావము, అది ధర్మము. చక్కెర తీపిగా ఉంటుంది, అగ్ని కాలుతూనే ఉంటుంది. తీపి లేని చక్కెర గురించి మనము ఊహించలేము. చక్కెర అంటేనే తీపి ఉంటుంది దాంట్లో. ద్రవ స్థితిలో లేని నీరు ఉంటుందా? అది సాధ్యం కాదు కదా. అదేవిధంగా కోరికలే లేకుండా జీవాత్మ ఉండదు. అది జీవాత్మ యొక్క గుర్తింపు. నిర్జీవంగా ఉన్నటువంటి భౌతిక పదార్థాలు ఏవంటే ఉన్నాయని, చెక్కలు, రాళ్ళు ఇలాంటివి, వాటిలో కోరికలు ఉండవు. కానీ జీవులందరిలో కూడాను కోరికలు ఉన్నాయి. ఎంత చిన్నదైనా సరే, చీమ దగ్గర నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు అన్ని జీవాత్మల్లో కూడాను కోరికలు అనేటివి ఉన్నాయి. అత్యంత స్వల్ప జీవిగా పరిగణించబడేటువంటి చీమ మనకి ఒక మూలలో ఉండి, గదిలో ఒక మూలలో ఉండి, మరో మూలలో ఒక చిన్న చక్కెర ముక్క ఉందనుకోండి, అది పసిగట్టి అక్కడికి పరిగెడుతుంది. నిజానికి మనకి చూస్తే ఈ మూల నుంచి ఆ మూల గదిలో ఓ 10, 12 అడుగుల దూరం అని అనుకోవచ్చు. కానీ చీమకు అది వందల మైళ్ళతో సమానం. ఎందుకని? చీమ చాలా అత్యంత చిన్న జీవి. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను సాపేక్షమైంది. మన పరిమాణాన్ని బట్టి, మన స్థితిని బట్టి ఒకే దాన్ని మనము వివిధంగా సంగ్రహించగలుగుతాం. దాని మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వివిధంగా సంగ్రహించగలుగుతాం. అంటే ఏమిటి? సాపేక్ష సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. సాపేక్ష సిద్ధాంతము అంటే ఏమిటి అంటే మనమున్న స్థితిని బట్టి మనకి వస్తువులు కానీ, దూరం కానీ ఆధారపడి ఉంటుంది. మనము ఈ దూరాన్ని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి పేరుతో కొంతవరకు తగ్గించగలిగాము. ఉదాహరణకి ఇక్కడి నుంచి అమెరికాకి మనము భూమార్గంలో వెళ్ళలేము. అసలు భూమార్గం లేదు, సాధ్యం కాదు. వెళ్ళాలి అంటే సముద్ర మార్గంలో వెళ్ళాలి. సముద్ర మార్గంగా వెళ్ళామనుకోండి, దాదాపుగా ఒక నెల రోజులు పడుతుంది. అలా కాకుండా విమాన మార్గంగా వెళ్ళామనుకోండి, 20-24 మాక్సిమం 30 గంటలు అమెరికాలో ఏ ప్రాంతానికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి అంతలోగా అమెరికా చేరుకుంటాం. సో ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి అమెరికా అంటే సాపేక్షమైంది. నువ్వు ఫ్లైట్‌లో వెళ్తుంటే 24 గంటల దూరం ఉంది. నీటిలో సముద్రం ద్వారా ప్రయాణం చేస్తుంటే 30 రోజుల ప్రయాణము. సో భౌతిక ప్రపంచంలో అన్నీ కూడా సాపేక్షమే. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కోవడానికి మహామేధావిగా పరిగణించబడేటువంటి ఐన్‌స్టీన్
చాలా కష్టపడ్డాడు. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని నిరూపించడానికి 12 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ సాపేక్ష సిద్ధాంతము అనేటువంటిది నిజమే అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. పూర్వకంగా నిరూపించాలి అంటే ఆయన కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. సైన్స్ అంతా కూడాను ప్రత్యక్ష మీద కదా పనిచేస్తుంది. అనుమాన శబ్ద వాటిని స్వీకరించదు కదా సైన్స్, ఆధునిక విజ్ఞాన శాస్త్రం. అందుకని ఆయనే ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని నిరూపించడానికి మనకి గ్రహాలు ఎప్పుడు వస్తున్నాయి, ఏ గ్రహము మనకి సూర్యగ్రహము గ్రహణము సూర్యగ్రహణము చంద్రగ్రహణము వస్తుంటాయి కదా, అవి వచ్చినప్పుడు వాటి స్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, తద్వారా వాటిని అన్నింటినీ గుణించి లెక్కించి సిద్ధాంతీకరించి దాన్ని సరి అయిన సిద్ధాంత భావనలో పెట్టి నిరూపించడానికి ఆయనకి దాదాపుగా 12-14 సంవత్సరాలు కష్టపడ్డాడు. దీన్ని నిరూపిస్తే నోబెల్ బహుమతి వస్తుందని ఐన్స్టీన్కి తెలుసు. అందుకనే ఆయన వైవాహిక జీవితంలో విడాకులు అలాంటివి తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు ఏం చేశాడు ఆయనే, నాకు రాబోయే నోబెల్ బహుమతిలో ఇంత భాగము భార్యకి, ఇంత భాగము సంతానానికి అని విల్లునామా కూడా రాసేసాడు. అంత దృఢ సంకల్పంతో ఉన్నాడు ఆయన. ఇది నిరూపించగానే తనకి నోబెల్ బహుమతి వస్తుంది అనేటువంటి నమ్మకం. సాపేక్ష సిద్ధాంతము ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో చాలా ప్రామాణికమైంది. దాని గురించి 2 ముక్కల్లో స్పష్టంగా మనకి వేదశాస్త్రంలో చెప్పేశారు. సాపేక్ష సిద్ధాంతం గురించి మనకి ఎప్పుడైతే వేదశాస్త్రాన్ని స్వీకరిస్తామో మనకి స్పష్టంగా అవగతమవుతుంది ఏమిటి, మనకి బ్రహ్మ యొక్క జీవిత కాలము 100 సంవత్సరాలే, కానీ దాన్ని మన కాలంతో పోలిస్తే సాపేక్షము, రిలేటివ్ ట్రూత్. మన దృక్కోణం నుంచి బ్రహ్మ యొక్క కాలము అనంతంగా ఎంతో వేల కోట్ల సంవత్సరాలు, కానీ బ్రహ్మకు 100 సంవత్సరాలే, అంటే సాపేక్షం. సో ఇదంతా కూడాను ఈ సాపేక్ష సిద్ధాంతం గురించి మనకి శాస్త్రాన్ని చదివితే స్పష్టంగా అవగతమవుతుంది. సో ఇక్కడ కోరిక అనేది లేకుండా జీవించడం అనేది సాధ్యం కాదు. చీమ నుంచి మొదలెడితే బ్రహ్మ వరకు అందరికీ కూడా కోరికలు అనేటువంటివి ఉన్నాయి. నాకు కోరిక ఉంది, మీకు కోరికలు ఉన్నాయి. కానీ ఇదంతా కూడాను భౌతికమైనవి. ఇలా కోరికలు లేకుండా మనం సంపాదించుకోవాలి అనుకోవడం కూడాను అది శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైనటువంటి ఆర్టిఫిషియల్, అంటే స్వాభావికమైనది కాదు. కోరికలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. భక్తి అంటే ఈ కోరికలు లేకుండా ఉండడం కాదు, ఈ కోరికలను శుద్ధీకరించడమే భక్తి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేని కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. భక్తుల సందర్శనలో రూపగోస్వామి మనకి తెలియజేస్తారు. తత్పరత్వేన నిర్మలం సర్వోపాధి వినిర్ముక్తం చైతన్య చరితామృతంలో చెప్తారు. మనం ఇప్పుడున్న స్థితిలో ఉపాధులన్నింటినీ కోరుకుంటున్నాం. ఉపాధులు ఎన్నో ఉన్నాయి మనకి, ఎన్నో రకాల విధాలుగా మనం గుర్తించుకుంటాము. నేను భారతీయుణ్ణి, పురుషుణ్ణి, స్త్రీని, ఇంజనీర్ని, డాక్టర్ని, తెలుగు వాణ్ణి, ఇంగ్లీష్ వాణ్ణి. సో భారతీయుణ్ణి అని చెప్పేసి నేను ఒక విధంగా ఆలోచిస్తాను, నేను అమెరికన్ ఇంకో విధంగా ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి యొక్క కోరికలు ఒక విధంగా ఉంటాయి, మన కోరికలు ఇంకో విధంగా ఉంటాయి. తెలుగు వాళ్ళ రుచులు వేరుగా ఉంటాయి, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ రుచులు వేరుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపాధులు. ఇంతే కాదు, మనుషుల్లోనే కాదు. ఇదే విధంగా ఒక పిల్లి ఉందనుకోండి, దాని కోరికలు దానికి ఉంటాయి, దాని కోరికలు ఇంకో విధంగా ఉంటాయి. కుక్క ఉందనుకోండి, దాని కోరికలు దానికి ఉంటాయి ఇంకో విధంగా.
కాబట్టి జీవాత్మలన్నిటికి కూడాను ఏ స్థితిలో ఉన్నా కూడాను అందరికీ కూడా కోరికలు అనేటువంటివి ఉన్నాయి. మన స్థితులను బట్టి మన కోరికలుంటాయి. శిశువు అవస్థలో ఉన్నటువంటి శిశువు, చిన్న పిల్లవాళ్ళు, వాళ్ళ కోరికలు ఒక విధంగా ఉంటాయి. కొంచెము కౌమార దశలోకి వచ్చిన తర్వాత శిశువు యొక్క కోరికలు ఇంకో విధంగా ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే మన శరీరం మీద ఆధారపడి ఉన్నాయని మనకు అవగతమవుతుంది. రకరకాల శరీరాన్ని కలిగి ఉన్నవాళ్ళు రకరకాల కోరికల్ని కూడా కలిగి ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ భౌతిక తత్వం నుంచి విడిపడతామో, అలౌకికమైనటువంటి భావనలోకి, భక్తి భావనలోకి వెళ్తామో, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడతాం. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఏకైక కోరిక ఏమిటి అంటే, భగవంతుడైన కృష్ణుని ఎలా సేవించాలి అనేది మాత్రమే మన కోరికగా ఉంటుంది. అది ఉండవలసిన కోరిక. కాబట్టి కోరికలే లేకుండా ఉండడం సరైన విధానం కాదు. అది మనము చేయలేము. కానీ కోరికలను శుద్ధీకరించడము అనేటువంటిదే భక్తియుక్త సేవలో నిమగ్నం. భక్తి అంటే అర్థమే అది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. చైతన్య చరితామృతం మధ్యలో చెప్తారు ఈ విషయం. నిర్మలము అంటే హృదయంలోని కాలుష్యం అంతా తొలగిపోయి నిర్మలత్వాన్ని పొందడం, నిర్మలంగా మారిపోవడం, సంపూర్ణంగా శుద్ధి చెందడం. అది చాలా ఉన్నతమైనది, కావలసినటువంటి విషయం. మన ఇంద్రియాలు ఉంటాయి. మన ఇంద్రియాలను మనం కోల్పోము. మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, వ్యక్తిగా మనము ఉంటాము, అవన్నీ ఉంటాయి. కానీ కోరికలు కూడా ఉంటాయి. మనం చేయవలసింది ఏమిటి? మన కోరికలని శుద్ధీకరింపజేయాలి. ఆశాపాశ సతైర్బద్ధ. అసుర స్వభావం కలిగిన వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. ఎలాంటి కోరికలు ఉంటాయి? ఆశాపాశ అంటే కోరికలు. బద్ధ అంటే బద్ధజీవులు. ఆ అసుర భావం కలిగిన వ్యక్తుల యొక్క కోరికలు ఏం చేస్తాయంటే వాళ్ళని బద్ధ జీవితంలో బంధించుంటాయి. కానీ భక్తుడైనటువంటి వ్యక్తి యొక్క భక్తుని కూడా కోరికలు ఉంటాయి. కోరికలు లేకుండా ఎప్పుడూ ఉండరు. కానీ భక్తుడి కోరిక ఏమిటి అంటే భగవత్ సేవలో నిమగ్నమై ఉండాలనే కోరిక ఉంటుంది. కాబట్టి భక్తుడు ముక్తుడు. అందుకని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు, యజ్ఞార్థ కర్మణో యజ్ఞార్థే కర్మణో న్యార్థ కర్మబంధన. అదే కదా శ్లోకం. కర్మబంధనాల నుంచి విముక్తులు కావాలి అంటే యజ్ఞార్థే కర్మణో న్యాత్ర. కర్మబంధనాల నుంచి విముక్తి కావాలి అంటే యజ్ఞాలను చేయడం ద్వారా కర్మల నుంచి విముక్తి అవుతాడు. యజ్ఞ అంటే ఏంటి? యజ్ఞము అనే పదానికి, సంస్కృతంలో పదానికి అర్థం ఏమిటంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడిని సంతృప్తిపరచడము. దానినే యజ్ఞము అంటారు. మనము మన సౌకర్యాలని ఏమిటంటారు, మనకున్నటువంటి మనం పొందేటువంటి సౌకర్యాలని మనమే త్యాగం చేయడం ఏదైతే ఉంటుందో, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని సౌకర్యవంతంగా ఉండడానికి భగవంతుని తృప్తి కోసం త్యాగం చేయడం అంటే ఉపవాసం ఉండడం. ఉదాహరణకి మనకు స్వచ్ఛందంగా మనకు అలాంటి వాటిని మన మీద మనము స్వీకరించడం అనమాట. ఎవరు బలంతో పెట్టట్లేదు ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండమని. కానీ స్వచ్ఛందంగా మనము
ఆ ఉపవాసాన్ని స్వీకరిస్తే ఏం చేస్తున్నాం మనము? కొంత కష్టాన్ని అనుభవిస్తున్నాం భౌతికంగా ఆకలిని నిగ్రహించుకోవడము, తద్వారా భగవంతుడి గురించి ధ్యానించడము. భౌతిక జీవితంలో, బద్ధ జీవితంలో ఉన్నప్పుడు అవన్నీ కూడాను నిజానికి తపస్య. కానీ అది ఎందుకు చేస్తున్నాం మనము? భగవంతుడైన శ్రీకృష్ణుడిని సంతృప్తిపరచడానికి చేస్తున్నాము. అలాగా భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంతృప్తిపరచడానికి స్వచ్ఛందంగా మనకు మనము అసౌకర్యాన్ని కల్పించుకోవడము, అసౌకర్యాన్ని అంగీకరించడము, కష్టపడకుండా అసౌకర్యం గురించి ఆలోచించకుండా భగవంతుని సంతృప్తి కోసమై ఆ కార్యక్రమాన్ని చేయడం ఏమంటారు అంటే తపస్య అంటారు. యజ్ఞము. ఉదాహరణకి తల్లి శిశువు కోసము రకరకాల కష్టాల్ని పడుతూ ఉంటుంది. శిశువుని పెంచాలి, వాడిని సక్రమంగా ఒక వ్యక్తిగా మార్చడానికి తల్లి ఎంతో కష్టపడుతుంటుంది. ఆ కష్టాలన్నిటిని కూడా తల్లి వేదనగా భావించదు. ఆనందంగా స్వీకరిస్తుంది. తల్లికి అది ఇంత కష్టమే అనిపించదు. అదేవిధంగా భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనప్పుడు భగవంతుని మీద భక్తి, ప్రేమ ఎప్పుడైతే కలుగుతుందో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం భగవంతునికి చేసే పనులన్నీ కూడాను ఆనందాన్నే ఇస్తుంటాయి. ఎప్పుడు కూడా అది కష్టం అనిపించదు. మనము గుడికెళ్ళినప్పుడు, హరేకృష్ణ మందిరానికెళ్ళినప్పుడు మనం చూస్తుంటాము. భజన, కీర్తన జరుగుతున్నప్పుడు భక్తులందరూ నృత్యం చేస్తుంటారు. నాకు గుర్తుంది వేసవి కాలంలో బాంబే లాంటి సిటీలో, ఈవెన్ హైదరాబాద్‌లో కూడాను వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న గదిలో ఏసీలు కూడా లేకుండా ఉన్నప్పుడు చిన్న దేవాలయంలోని ప్రాంగణంలో దాదాపుగా మామూలుగా సక్రమంగా కూర్చొనో లేకపోతే నిలబడి ఉంటేనో దాదాపుగా ఒక 200 మంది పడతారు. దాంట్లో 500 మంది ఏకాకృతులై హరినామ సంకీర్తన చేయడము, నృత్యం చేయడం నేను చూశాను. అలా చెమటలు కక్కిపోతూ ఉంటారు. బట్ దే ఆర్ డాన్సింగ్. వాళ్ళు భగవంతుని సంతృప్తిపరచడం కోసమని, భగవంతుని ఆనందం కోసమని కీర్తనని, నృత్యాన్ని చేస్తున్నారు. దాంట్లో ఒకరి మీద ఒకరు అంత ఒత్తిడిగా ఉంది. 200 మంది ఉండే చోట 500 మంది నృత్యం చేస్తున్నారు. నిలబడి కీర్తన చేస్తున్నారు. తొక్కిసలాటగా ఉంది. భౌతికంగా చూస్తే ఇబ్బందులున్నాయి. కానీ, ఆ ఇబ్బందులేవి కూడాను భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు గమనించకుండా ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక స్థితి అంటే. సో, అసుర భావం కలిగిన వాళ్ళు భౌతికమైనటువంటి కోరికలతో బందీలై ఉంటారు. అలాగే భక్తులకు కూడాను కోరికలుంటాయి. కానీ భక్తుల కోరికలన్నీ భగవంతుని సేవ కోసం నిర్దేశించబడి ఉంటాయి కాబట్టి, దాని గురించే వాళ్ళు ఆలోచిస్తుంటారు కాబట్టి, భౌతికమైనటువంటి బంధనాలు అనేటువంటివి, కర్మ బంధనాలు ఏవి కూడా అంటుకోవు. అది భక్తులకి, అభక్తులకి ఉన్నటువంటి తేడా. ఇద్దరిలో కూడా కోరికలుంటాయి. చూడండి, కృష్ణ చైతన్య మార్గంలో జీవించడము అంటే, మనలో ఉన్న వేటిని కూడా త్యజించడం కాదు. అన్నింటిని కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా చేసి, అన్ని కోరికలు అన్నింటిని వినియోగించుకోవడం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. బద్ధజీవి అయినా కూడాను, భక్తిలో జీవిస్తున్న వ్యక్తికైనాను, భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి అవసరాలు సమానమైనటువంటి ఒకే రకమైన అవసరాలు. ఆహార, నిద్ర, భయం, 5 గుణాలు అని చెప్పుకున్నాం. కానీ ఈ ప్రక్రియని భక్తుడు త్యజించి ఇతర తత్వాలననుసరించి వీటినన్నిటి త్యజించి ఒక మూల కూర్చోవడం కాదు. భక్తుడు ఈ కార్యక్రమాలన్నిట్లో ఉంటాడు. ఆహార, నిద్ర, భయం, 5 గుణాలు అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణుని మధ్యలో పెట్టి వేదశాస్త్రాలకు అనుగుణంగా కృష్ణుని సంతృప్తి కోసం అని చేస్తుంటాడు కాబట్టి, ఆ కార్యక్రమాలు చేస్తున్నా కూడాను అవన్నీ కూడాను ఏమవుతాయి? అకర్మ. అంటే ఎలాంటి పాప లేక పుణ్యకర్మల్ని ఆపాదించుకోకుండా భక్తిగా మారుతాయి. చూసారా, కృష్ణ చైతన్యవంతము అనేటువంటిది, కృష్ణ చైతన్యము ఎంత సులభతరమైంది. దైనందిన జీవితంలో మనం చేసే పనులన్నింటిని కూడా చేస్తూ కృష్ణ భక్తిలో లీనమై తద్వారా ఈ భావబంధనాల నుంచి ఎలా ముక్తి పొందొచ్చో కృష్ణ చైతన్య మార్గం మనకి నిర్దేశిస్తుంది.
ఏది మానేయమని చెప్పలేదు. భుజిస్తావు కదా! భుజించాలి కదా! శరీరాన్ని పోషించాలి కదా! భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ శరీరం మనకి ఇవ్వబడింది. యంత్రరూఢాని యంత్రంగా ఇవ్వబడింది మనకి. ఈ యంత్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి దానికి భోజనం కావాలి. భుజించండి కానీ భగవంతుని కోసము వండి దాన్ని భగవంతునికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. అలా చేస్తే అదంతా కూడా ఏమవుతుంది? భక్తి అవుతుంది. బంధనాలకి కారణభూతం కాదు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. ఇది నిరాకారవాదులు అర్థం చేసుకోలేరు. వాళ్ళు అనుకుంటారు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి ఆ విగ్రహాల ముందు నృత్యం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి అర్థం కాదు. అందుకని వాళ్ళు ఆనందాన్ని కూడా అనుభూతి చెందలేరు. వాళ్ళు శుద్ధి చెంది ఉండలేదు కాబట్టి అదంతా కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే డిస్టర్బెన్స్‌లా ఉంటుంది. అసౌకర్యంగా ఉంటుంది. దాన్ని ఆషాపాష సతైర్బద్ధ అంటారు. అసుర స్వభావము అంటే ఏమిటి అంటే మన ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి ఉండడము. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉండడము అంటే ఆ స్థితిలో కూడా మన కోరికలు ఉన్నాయి కానీ అవన్నీ కూడాను భగవంతుని యొక్క ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడం. ఆ కోరికలు ఉంటాయి. అది ఉండవలసిన కోరిక. అసుర స్వభావం కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాలు వాళ్ళ కోరికలు ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పారు. భౌతిక ప్రపంచంలో దాని గురించి పెద్దగా మనం చెప్పక్కర్లేదు. భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఇది మనం మన దైనందిన జీవితంలో చాలా సార్లు తిలకిస్తూ ఉంటాం ప్రతి క్షణం కూడా. ఇదం మాధ్య మయా లబ్ధం. ఈరోజు నేను 1000 రూపాయలు సంపాదించాను. లేకపోతే ఎక్కువ తక్కువ అనుకోండి. మయా లబ్ధం. నేను సంపాదించాను. నాకు లభించింది. ఇమాం ప్రాప్సి మనోరథం. రేపు కూడా ఈ 1000 అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. తద్వారా రేపు 2000 సంపాదించే ప్రయత్నం చేయాలి. తదుపరి రోజు 4000 సంపాదించే ప్రయత్నం చేయాలి. తర్వాత రోజు 8000 సంపాదించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ధనాన్నంతా కూడబెట్టాలి. ఇదం అస్తి. నువ్వు వాళ్ళ కూడగొట్టి నాకు ఇంత ధనం ఉంది, ఇంత ధనరాశికి నేను అధిపతిని. ఇదమే భవిష్యతి పునర్ధర్మం. ఏమమే భవిష్యతి పునర్ధనం. ఈ విధంగా నేను మెల్లమెల్లగా ధనాన్ని కూడగొడుతూ ఉంటాను. అది అసుర స్వభావం కలిగిన వ్యక్తుల యొక్క స్థితి. వాళ్ళు ఎప్పుడు కూడాను నా జీవితంలో ఇంకో రోజు గడిచిపోయిందే, నేను కృష్ణుడి మీద ఎంత ప్రేమని పెంచుకున్నాను అని ఎప్పుడూ ఆలోచించరు. ప్రతి క్షణము ఈ రోజు ఎంత సంపాదించాను, రేపెంత సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటాడు. కానీ భక్తులు ఇంకో రోజు గడిచిపోయింది. భగవంతుని నుంచి నేను ఏం కొత్తగా నేర్చుకున్నాను, భక్తిలో ఇంకా ఏ రకమైన సేవను చేయగలను, ఏ సేవని ఇవాళ నేను సంపూర్ణంగా చేయగలిగాను, ఏ సేవని ఇంకా చేయగలను అని ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే భక్తి అనేది లేదో ఈ భౌతికమైనటువంటి స్థితులని ఇంకా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు వ్యక్తి. అసౌమాయ హత. ఇతర వ్యక్తులని మనకి పోటీ పడుతున్న వాళ్ళని, ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళని, లేకపోతే మన సంపాదనకి అడ్డు అనుకున్న వాళ్ళందరినీ ఎలా చూస్తారు? శత్రువు. నిజానికి భక్తి మార్గంలో స్థిరపడిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత, భక్తి మార్గంలో కొంత అభివృద్ధి చెందిన తర్వాత ఎవరిని కూడా శత్రువులుగా మనం చూడము. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు కదా. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం.
ఏ వ్యక్తి కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు మన ఈ భక్తులు ఏమని ఆలోచిస్తారు? ఏ వ్యక్తి కూడా నాకు శత్రువుగా మారడు. భగవంతుని కోరిక లేకుండా ఎవరైనా నాకు శత్రువుగా మారాడంటే అది భగవంతుని యొక్క కృప, దయ. అలాంటప్పుడు ఈ వ్యక్తిని నేను శత్రువుగా ఎందుకు భావించాలి? కృష్ణుడు ఈ వ్యక్తిని నాకు శత్రువుగా ప్రవర్తించమని నాలో ఏవో లోపాలుంటే సరిదిద్దడానికి పంపించి ఉంటాడు అనేటువంటి ఆలోచన చేస్తుంటాడు. ఆధ్యాత్మికంగా నేను ఇంకా పురోగతి చెందడానికి ఈ వ్యక్తి నాకు తోడ్పడుతున్నాడు శత్రు రూపంలో అనుకుంటారు. ఆ శత్రు రూపంగా ప్రవర్తించడానికి కూడా భగవంతుడే కారణము, భగవంతుడే అనుగ్రహించాడు అలాగా అని అనుకుంటారు. అందుకని భక్తులు ఏమనుకుంటారు? ఆ వ్యక్తిని శత్రువుగా భావించి నేనేదో చేయవలసిన పని ఏం లేదు అని అనుకుంటారు. కానీ ఆ స్థితి ఎవరికి నిర్దేశించింది? ఎవరు చేస్తారు అది అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న భక్తులు చేసేటువంటి పని. సామాన్యంగా అభ్యాస యోగయుక్తంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులు, సామాన్యమైన భక్తులు చేసే పని కాదది. నేను కృష్ణ భక్తిలో ఉన్నాననుకోండి, సంపూర్ణ కృష్ణ భక్తిలో ఉన్నాననుకోండి, ఎవరైనా నాకు శత్రువుగా ఎలా అవుతారు? ఎవరైనా శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు అంటే అది కృష్ణుడి యొక్క కోరిక. నాలో ఏదో లోపం ఉంది. అది సరిచేయడం కోసమని భగవంతుడు ఆ వ్యక్తిని శత్రువుగా ప్రకటింపజేశాడు నాకు. దాన్నే సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఆ వాక్యానికి అర్థం అది. సమస్సర్వేషు భూతేషు అన్ని జీవాత్మల్ని సమానంగా చూస్తున్నాడు, శత్రువుని కానీ మిత్రుని కానీ. ఎందుకని? మద్భక్తిని లభతే పరం, శుద్ధమైన భక్తి స్థితిలో ఉన్నాడు కాబట్టి. అది అత్యంత ఉత్తమమైన భక్తిలో ఉండేటువంటి స్థితి, భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి అత్యంత ఉత్తమమైన స్థితి. కానీ మనం ఎప్పుడైతే భగవద్భక్తిని ప్రచారం చేస్తున్నామో మనము మధ్యస్థితిలోకి రావాలి. అప్పుడే మనము భగవద్భక్తిని ప్రచారం చేయగలుగుతాం. భక్తి యుక్త సేవలో నిమగ్నమైన భక్తుల యొక్క స్థితులు 3 దశల్లో విభజించబడ్డాయి. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి భక్తులు అంటారు. మొదటి దశ, మధ్యస్థ దశ, ఉత్తమ దశ. ఎవరు కూడా నాకు శత్రువు కాడు అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఉన్నతమైన స్థితి భక్తి మార్గంలో. దాన్ని మనము భౌతికంగా, కృత్రిమంగా ఏదో సూపర్ఫిషియల్‌గా పైకి కనబడడానికి అనుకరించకూడదు అది. ఎప్పుడైతే మనము భక్తి మార్గాన్ని ప్రబోధిస్తున్నామో, భగవంతునికి సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తున్నామో వ్యక్తులకి, మనం మధ్యస్థితిలోకి రావలసిందే. అత్యంత ఉన్నతమైన భక్తుడైనా సరే మన మధ్యస్థితిలోకి వచ్చి ఈ భగవద్భక్తిని బోధించాలి. ఎందుకనంటే భగవద్భక్తిని బోధిస్తున్నప్పుడు, సామాన్యమైన వ్యక్తులకి ఇది బోధిస్తున్నప్పుడు మనము వి నీడ్ టు డిస్క్రిమినేట్. అంటే భేదాన్ని మనం చూడగలగాలి. సర్వేషు భూతేషు అన్నారనుకోండి, నేను ఎలా చెప్పగలను? ఇక్కడ ప్రభుపాదుల వారు దీనంతా కూడాను బద్ధజీవులందరికీ కూడా ఎలా అందించగలుగుతాడు? వీళ్ళు బద్ధజీవులు అనే దృష్టిని ఆయన కలిగి ఉన్నప్పుడే వాళ్ళ స్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి ఉదాహరణలు ఇస్తూ వాళ్ళకి అర్థమయ్యే పరిభాషలో భగవద్జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన ఉన్నత స్థితిలోనే స్థిరపడి అలాగే ఉన్నారనుకోండి, ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా కనిపిస్తారు? అందరూ కూడా భగవద్భక్తులు. సర్వేషు భూతేషు అందరూ కూడా సమానంగా కనబడతారు. భగవంతుని యొక్క అంశాలు వీళ్ళు అని చూసామనుకోండి, మనము బోధించలేము కూడా. అందుకని బోధకులు ఏం చేస్తారు అంటే ఆ స్థితి నుంచి దిగికొచ్చి ఈ వ్యత్యాసాన్ని గమనిస్తారు. ఇతను భక్తుడు, ఇతను అభక్తుడు అని దాన్ని గమనించి వాళ్ళకు సరిపోయే విధంగా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా శాస్త్రాన్ని ఇవ్వగలగాలి కదా!
కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నమైనారని చూడగలుగుతామండి. అందరూ భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉన్నారు. నేనే ఇంకా సంపూర్ణంగా నిమగ్నం కాలేదు అనేటువంటి స్థితిలో ఉంటాం. అది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి భక్తుని యొక్క విజన్. అందరినీ కూడాను భగవంతుని యొక్క భక్తులుగా చూసి, తాను ఇంకా చేయవలసింది చాలా ఉంది. తను సంపూర్ణమైన భక్తిలో లేను అనేటువంటి స్థితిలో ఉంటాడు ఉత్తమమైన భక్తుడు. ఉదాహరణకి రాధారాణి అనుకుంటుందట ఇప్పుడు కూడాను, తన సఖులు మిగిలిన వాళ్ళందరూ కూడాను కృష్ణ భక్తిలో చాలా నిబద్ధతతో నిమగ్నమై ఉన్నారు. ఇంకా నేనే కృష్ణుడి భక్తిలో లేను అనుకుంటుందట రాధ. చైతన్య మహాప్రభు చెప్పేవారు, నాకు భగవంతుడైన కృష్ణుడి మీద ఒక పిన్ ఏంటది పించ్ అంటారు చూడండి, అంటే చిన్న చిటికెడు చిటికెడైనా కూడా భక్తి లేదు నాకు. ఎవరో అడుగుతారు, అయితే మరి మీరు కీర్తనలు ఆలపిస్తున్నప్పుడు భక్తి భావంలో నిమగ్నమైనప్పుడు మీరు ఎందుకు అలా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడు చేస్తున్నారు? చైతన్య మహాప్రభు ఏం చెప్పాడంటే, నేను కృష్ణభక్తిగా నన్ను నేను ప్రకటించుకోవడానికి అలా ఏదో చూపించేస్తున్నాను. నన్ను నేను పెద్దవాడిగా ప్రకటించుకోవడం చూపిస్తున్నాను, కానీ నాకు కృష్ణుడి మీద చిటికెడంతైనా భక్తి లేదు. మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, లేదు లేదు మీరు చాలా గొప్ప భక్తులు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు మీరందరూ అలా అంటూ ఉండవచ్చు కాక, కానీ నేను కాదు. ఎందుకు కాదు అడిగితే చైతన్య మహాప్రభు అనేవాడు, ఎందుకనంటే కృష్ణుడు ఇక్కడ లేకుండా ఉన్నా కూడాను నేను ఇంకా జీవించి ఉన్నాను. అది నిదర్శనము, నాకు కృష్ణుడి మీద ప్రేమ లేదు అని చెప్పడానికి నిదర్శనము. ఆశ్లిష్యమాం పాదలతాం పినస్తు మాం ఆదర్శనాం మర్మహతౌ కరోతు వా యథా విధాతు విధాతు లంపతో మత్ప్రాణనాథస్తు సయేవ నాపర అహీనందతనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాదపంకజ స్తుతధూళి సదృశం విచింత్య నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్రాగిరా వదనం నయనం నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్రాగిరా నిత్యమూపు కదా తవ నామగ్రహణే భవిష్యతి యుగాయితం నిమేషేణ చాక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహే నమ. శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహే నమ. అది భక్తిలో అత్యంత ఉన్నతమైన స్థితి. శూన్యాయితం జగత్సర్వం, జగమంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. గోవింద విరహే నమ, గోవిందుని యొక్క విరహ తాపంతోని జగమంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. మనకి భౌతిక ప్రపంచంలో ఈ అనుభూతులు కొన్నిసార్లు వ్యక్తులు చెందుతూ ఉంటారు. యవన దశలో ఉన్నప్పుడు, ఏ దశలో ఉన్న, బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యం ఏదైనా ఉండొచ్చు, మధ్యస్థ దశ ఏదైనా ఉండొచ్చు, వ్యక్తుల మీద విపరీతమైన అనురాగము ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి దూరం అయిపోయారనుకోండి, శూన్యాయుతం జగత్ సర్వం, ప్రపంచమంతా శూన్యమైపోయినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా చైతన్య మహాప్రభు, నేను ఇంకా జీవించి ఉన్నాను, ఇక్కడ కృష్ణుడు లేకున్నా కూడా నేను ఇక్కడ జీవించి ఉన్నాను అంటే దాని అర్థము నాకు కృష్ణుడి మీద ప్రేమ లేనట్టే కదా. నాకు కృష్ణుడి మీద ఒక కించిత్ మాత్రమైన ప్రేమ అనేది ఉండుంటే ఇంతకాలంగా కృష్ణుడికి దూరంగా నేను ఎలా జీవించగలుగుతున్నాను? శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేన. అది భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమకి, భగవంతుడైన కృష్ణుని మీద ఉన్న ప్రేమకి నిదర్శనం.
కృష్ణుడికి దూరమై కూడాను నేను జీవించి ఉండగలుగుతున్నాను అంటే నాకు భగవంతుడి మీద ప్రేమ లేదని కదా అర్థము అన్నాడు చైతన్య మహాప్రభు. అదే చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం. గోస్వాములందరూ కూడాను షడ్గోస్వాములందరూ కూడాను ఈ చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచారు. వాళ్ళెప్పుడు కూడాను నేనిప్పుడు చాలా గొప్ప కృష్ణ భక్తుడినయిపోయాను. నేనిప్పుడు కృష్ణుడిని చూసేసాను అని చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. చైతన్య మహాప్రభు కూడాను చాలా సార్లు ఏమన్నాడు, నేనిప్పుడు కృష్ణుడి గురించి కలలో చూస్తూ ఉన్నాను. అనవసరంగా నన్ను నిద్రెందుకు లేపారు అని అడిగారు. అలా కలలో కూడా మీరు నిద్ర లేపడం మూలంగా కలలో కృష్ణుడిని చూస్తున్నటువంటి ఆ అనుభూతిని కూడా చెందలేకపోయాను. కానీ షడ్గోస్వాములు ఏమన్నారు? हे राधे व्रजदेविके च ललिते हि नन्दसुनोकुत श्रीगोवर्धनकल्पपद पदपतले कालिन्दिवने कुत घोषान्तो इति सर्वतो व्रजा ऋकेदैर्महा वन्दे रूप सनातनार्भुयुगो శ్రీజీవ గోపాలకో. వాళ్ళు షడ్గోస్వాములు రాధారాణి యొక్క వ్రజభూమి యొక్క శ్రీకృష్ణుడి యొక్క విరహాన్ని అనుభవిస్తూ ఉన్నారు. షడ్గోస్వామి అష్టకంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. వందే రూప సనాతన రఘుయుగో శ్రీజీవ గోపాలకు అంటూ షడ్గోస్వాములు రచించినటువంటి శ్లోకాలలో విరహ భావన ప్రత్యక్షంగా చెప్పబడింది. వాళ్ళు బృందావనంలో నివసిస్తున్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు, నిన్న రాత్రి నేను కృష్ణుడి నృత్యాన్ని నేను చూశానని. ఇప్పుడు కూడాను కృష్ణ, రాధారాణి, గోపికలు మీరందరూ కూడా ఎక్కడున్నారు అనేటువంటి భావనలో వాళ్ళు స్థిరపడి ఉన్నాడు. హే రాధే వ్రజదేవికే చ లలితేహి నందసును కుత. ఎక్కడున్నావు నువ్వు? కాళిందివనే కుత గోవర్ధన కల్ప పదాపలాతలే. గోవర్ధనగిరి అంచుల దగ్గరే ఉన్నావా? లేకపోతే యమునా నది తీరంలో, యమునా నది తటాకం దగ్గర ఉన్నావా? మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? ఈ రకమైనటువంటి భజనని షడ్గోస్వాములు చేశారు. ఇది చాలా ఉన్నతమైన స్థితిలో చేసేటువంటి భక్తి. భగవంతునితోని కలిగేటువంటి విరహ వేదనతోని చేసేటువంటి ఆలాపన ఇది. ఈ షడ్గోస్వాములు మనకి అందించినటువంటి భజనలని మనం స్వీకరించి వాటి ద్వారా విరహంలో ఉన్నటువంటి భక్తి భావనని మనం పెంపొందించుకోగలిగితే మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి మన కోరికల్ని ఇంకా 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 కూడా పెంచుకోగలుగుతాం. అది కావలసినటువంటి కోరిక. దట్ ఈస్ ఆశ, నమ్మకము, కోరిక. ఆ విధంగా మనము మన ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకోగలిగితే మనం అత్యున్నతమైన స్థితికి చేరుకోగలుగుతాం భక్తిలో. అందుకని అసురుల్లాగా ప్రతి క్షణము ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఇంకా ఎలా కూడబెట్టాలి, ఇంకా ఎలా కూడబెట్టాలి, ఇంకా ఎలాగా ఇంద్రియతృప్తిని పెంపొందించుకోవాలి అనేటువంటి ఆలోచనలు కాకుండా ఇంకా ఎక్కువ ధనం, ఇంకా ఎక్కువ ధనం, ఇంకా ఎలా సంపాదించాలనకుండా, లేకపోతే వ్యక్తుల్ని శత్రువులు ద్వేషభావంతో కూడా చూడకుండా ఒక శత్రువుని నేను ఇప్పుడు సంహరించాను, ఇంకా ఇంకా నలుగురు మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా సంహరిస్తే
ఇలాంటి భావన భౌతిక ప్రపంచంలోని బద్ధ జీవులలో అనుక్షణం అలా ముందుకు సాగుతూనే ఉంది. దీన్ని మనం నిరోధించాలి. ఆద్యో విజనవానస్మి. నేను అత్యంత ధనికుడిని. నాకు ఎంతో మంది మిత్రులున్నారు. అందరూ కూడా ధనవంతులే. అభిజానవాన్, జానవాన్, ధనవాన్, ధనవంతులైన ధనాన్ని కలిగి ఉన్నవాళ్ళు. జనవాన్ అంటే ఎంతో మంది నాకు సేవకులు, అంటే నన్ను ఆరాధించే వాళ్ళు, నన్ను స్తుతించే వాళ్ళు ఉన్నారు. చాలా శక్తివంతుని అనేటువంటిది, ఎంతో ధనం ఉంది అనేటువంటి భావన నుండి, అలాంటి భావన పెంపొందించుకునేటువంటి చైతన్యం నుంచి మనం భక్తి వైపు మరల్చగలిగితే దాన్ని మనం ముక్తులం కాగలుగుతాం. చైతన్య మహాప్రభు తన శిష్యాశ్రమంలో చెప్పాడు, నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి రహేతుకీత్వై. అది భక్తి మార్గం. ఆస్తులు ఎప్పుడు కూడా నాకు ఇంత ధనం ఉంది, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని పంటలు ఉన్నాయి, ఇంత భూమి ఉంది, ఇంతమంది మిత్రులు ఉన్నారు, ఇంతమంది ఏంటది బంధువులు ఉన్నారు, ఇంతమంది నా కుటుంబ సభ్యులు, ఇవన్నింటిని కూడాను చైతన్య మహాప్రభు వద్దు అంటున్నాడు, నిరోధిస్తున్నాడు. నా ధనం, ధనం వద్దు, నా జనం, బంధుమిత్రులు, సదుపాయాలు, వందిమాగదులు వీళ్ళెవరూ వద్దు. నా ధనం, నా జనం, నా సుందరి, అందమైన స్త్రీలు కూడా వద్దు. కవితాం వా జగదీశ కామే, వందిమాగదులు, ఓ నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇంతవాడివి అంతవాడివి అని పొగిడేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా నాకు వద్దు. ఇవన్నిటిని కూడాను వ్యతిరేకించాడు. ఈ భౌతికమైన మిత్రులు కానివ్వండి, నా అనుచరులు కానివ్వండి, ధనం కానివ్వండి నాకొద్దు. ఏమంటున్నాడు చైతన్య మహాప్రభు? కేవలము మీ సేవలో నిమగ్నం కావాలి. ఈ 3 శ్లోకాల్లో చైతన్య మహాప్రభు వైష్ణవ సిద్ధాంతాన్ని, గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని మొత్తం అంతా కూడాను చెప్పేశాడు. చైతన్య మహాప్రభు మనకి బోధించినటువంటి ఈ 8 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో శిష్టాష్టకం అంటారు. వీటిలో మనకి గౌడీయ వైష్ణవ సిద్ధాంతం పూర్తిగా చెప్పబడింది. ఒక్కొక్క శ్లోకంలో ఎంత నిగూఢమైన అర్థం ఉంది అంటే, దాన్ని ఆ 8 శ్లోకాలు అర్థం చేసుకుంటే మనకి గౌడీయ తత్వం అంతా కూడా అర్థమైపోతుంది. సో మనము మనలో కూడాను మనకి అసుర ప్రవృత్తి ఉంది, కొంత భక్తి ప్రవృత్తి కూడా ఉంది. దేన్ని పెంపొందించుకోవాలి, దేని వైపు మరల్చుకోవాలి మనని మనము అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంది. మనం భక్తులుగా జీవించాలా, లేక అసురులుగా జీవించాలా, ఎటువైపు మనం పయనించాలి అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంది. భక్తులుగా ఉండాలి అనుకుంటే అసురులుగా ఆలోచించడం మానేయాలి. ధన సంపాదన, ఇవాళ ఎంత సంపాదించాలి, రేపు ఎంత సంపాదించాలి, ఎల్లుండి ఎంత సంపాదించాలి, ఎన్ని కూడబెట్టుకోవాలి, ఈ ఆలోచన నుంచి ముక్తులం కావాలి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఉపయుక్తంగా ఉండవు. ఆశాపాష సతైర్బద్ధ. ఆశాపాష దీంట్లో మనము ఈ ధనం గురించి, దీన్ని ఇంకా ఎక్కువగా సమకూర్చుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ భౌతిక బంధనాలు చిక్కుకొని ఉంటాయి. మన భౌతికమైన కోరికలు ఎప్పుడు కూడాను అంతం కావు. అసలు కోరికలు ఎప్పుడూ అంతం కావు. మన కోరికల్ని శుద్ధి చేయడం ఒక్కటే మనం చేయవలసినటువంటి పని. మన కోరికల్ని శుద్ధి చేయడం అంటే నమ్మకానికి అగైన్స్ట్ నమ్మకం. భక్తునిగా మారడానికి మనము
నమ్మకం వెనక నమ్మకాన్ని స్థిరమైన నమ్మకాన్ని ఏర్పరచుకొని తద్వారా ఆచార్యులు చెప్పినటువంటి విధులను ఆలకిస్తూ, పాటిస్తూ మన జీవితాన్ని భక్తి మార్గం వైపు తీసుకెళ్ళగలుగుతాము. భక్తి మార్గం వైపు తీసుకెళ్ళి భక్తియుక్త సేవలో నిమగ్నమై కృష్ణ చైతన్య మార్గంలో జీవించినప్పుడు మాత్రమే మన జీవితము విజయవంతమవుతుంది. సో, అసురుల యొక్క పద్ధతుల గురించి వివరిస్తూ ఇక్కడ మనకి స్పష్టంగా అసుర భావన నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది కూడాను మనకి అధ్యాయంలో బోధించబడింది. అసురులుగా ఉండాలి, సురులుగా ఉండాలా, భక్తులుగా ఉండాలా, లేకపోతే అభక్తులుగా ఉండాలనేటువంటిది నిర్ణయించుకునే అధికారము మనకే ఉంది. మనం నిర్ణయించుకొని ఆ నిర్ణయానికి అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగిస్తే మనమందరం కూడాను భక్తి మార్గంలో స్థిరపడి అంత్యకాలమందు భగవన్నామ స్మరణని, భగవంతుని నామాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలేసి భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. అది సాధ్యమయ్యే విషయము. ఈ జీవిత కాలంలోనే మనం చేయగలుగుతాము. అలా చేయాలి అంటే మనం చేయవలసినటువంటిది చాలా సులభతరమైన విషయం ఏమిటి? ఆచార్యులు మనకు బోధించినటువంటి 4 నియమాల్ని మనం మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అది హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంతో మొదలవుతుంది. కనీసంగా 16 మాలలు ప్రతిరోజు జపించి తీరాలి. చాలా ప్రాథమికమైనటువంటి రిక్వైర్మెంట్. ప్రాథమికమైనటువంటి సూచన. భక్తి మార్గంలో స్థిరపడాలి అంటే ఇది పాటించాల్సినటువంటి నియమము. సో, మనమందరం కూడా దీన్ని చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా తీసుకొని భక్తి అంటే ఏదో ఒకే పురాణ కాలక్షేపానికి కాదు. భక్తి అనేటువంటిది మన జీవిత కర్తవ్యం. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనము మానవ జన్మలో మనం నిర్వర్తించవలసినటువంటి ముఖ్యమైన ప్రాథమిక కర్తవ్యం ఇది. అందుకని మిగిలిన వాటినన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇది మన ప్రాథమిక కర్తవ్యం కాబట్టి ఇది ముందు చేయాలి. విత్ హై ప్రియారిటీ. అత్యంత ఉన్నతమైనటువంటి విషయంగా భావించి దాన్ని మనం ప్రతిరోజు కూడా ఈ కర్తవ్యం ఏదైతే ఉందో ప్రతిరోజు నిర్వర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యము, కార్యక్రమము. దీని తర్వాత మిగిలినన్ని చేయాలి అనేటువంటిది మనము నిర్దేశించుకుంటే స్థిరంగా మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. సో, మీ అందరికీ కూడాను నా వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, అభ్యర్థన ఏమిటంటే దయచేసి అందరూ కూడాను 16 మాలలు జపం చేయండి. దయచేసి ప్లీజ్. నాకు తెలుసు మీ అందరికి కూడా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, నిమగ్నమై ఉన్నారు, ఎన్నో పనులున్నాయి ప్రతిరోజు కూడాను. కానీ ఎప్పుడైతే ఇది ప్రాథమికమైన కర్తవ్యమో, మనం ప్రతిరోజు చేయవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యం ఏమిటి అంటే భగవన్నామ స్మరణ చేయడము, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటిది జపించడం అనేటువంటిది మనకి ఎప్పుడైతే అవగతమవుతుందో మనం మన జీవితంలోకి దీన్ని స్వీకరించి పాటించగలుగుతాము. సో, కేవలం మన దృఢ సంకల్పము, కోరిక ద్వారా మాత్రమే అది సాధించగలుగుతాము. దయచేసి అందరూ కూడా దీన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి, మనవి.